లైఫ్లో చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మన లైఫ్ ఆల్మోస్ట్ శంకనాగిపోవడానికి కారణం మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్సే. ఈ విషయం చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామంది హట్ అవ్వచ్చు కూడా. ఏం మాడుతున్నావురా, నీ బుర్ర ఏమైనా దొబ్బిందా, నీ చిప్ ఏమైనా పోయిందా? అన్నిటికీ ఫ్రెండ్సే కదా ముఖ్యం, అలాంటిది ఫ్రెండే ప్రాబ్లం అంటావేటి అని నువ్వు అనుకున్నా ఈరోజు నిజమేంటో చాలా క్లియర్గా పూసగుచ్చినట్లు మరీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ అనే ముసుగేసుకొని నేనే మంచోడినని ఒక స్టాంప్ గుద్దుకొని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళ కోసం చాలా డీటెయిల్డ్గా ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. మనకున్న ఒక 10 మంది ఫ్రెండ్స్లో ఇందాక నేను చెప్పాను చూసావా, సో కాల్డ్ ఫ్రెండ్ గాడు, ఆడు ఒక్కడైనా కనీసం బల్ల గుద్ది మరి చెప్తున్నాను, కనీసం ఒక్కడైనా ఉంటాడు. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకో. నువ్వేదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే నీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, ఇదంతా కాదు బాసు, ఒక 500 ఖర్చు పెట్టి టికెట్ తీసి నీకు సినిమాకి తీసుకెళ్ళమని అడుగు, ఏం చెప్తాడో తెలుసా? అరే ఈ మంత్ వచ్చిన శాలరీ వచ్చినట్లే ఖర్చు అయిపోయిందిరా, నీకు తెలుసు కదరా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఈఎంఐలు కూడా కట్టాలి, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదురా, నేనే ఇంక నీకు డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను రా. అరే సారీ రా, ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేనే నీకు సినిమాకి తీసుకెళ్తానని సొల్లు కవర్లు ఎదవ రీజన్లు చెప్తాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆడి ప్రతి అవసరంలో నువ్వే నిలబడ్డావు, ఆడి ప్రతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నువ్వు చాలాసార్లు హెల్ప్ చేసావు. ఆడికి బోర్ కొట్టిందని సినిమాకి తీసుకెళ్ళావు, పబ్బుకు తీసుకెళ్ళావు, మందు కొట్టడానికి తీసుకెళ్ళావు, ఊరి మీద తిరగడానికి నీ బండి మీదే తిప్పావు. నీ ప్రతి అవసరానికి నీ టైము, నీ డబ్బు, నీ ఎంటర్టైన్మెంట్, నీ హెల్ప్, ఇవన్నీ వాడు వాడుకొని నువ్వు అడిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక రీజను, ఏదో ఒక ఎదవ కవులు సొల్లు రీజన్లు చెప్తూనే ఉన్నాడు. ఆ మాత్రం ఎదవ రీజన్లు సొల్లు కవులు నువ్వు చెప్పలేవా? నీకు చెప్పడం రాదా? కానీ నువ్వు చెప్పవు. ఎందుకో తెలుసా? నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆడికి ఇంపార్టెంట్ ఇచ్చావు. ఆడి సిచ్యువేషన్స్ నీ సిచ్యువేషన్స్లో నువ్వు ఫీల్ అయ్యి ప్రతి దానికి నువ్వు అడ్డంగా నిలబడ్డావు. కానీ వాడేం చేస్తున్నాడో తెలుసా? ఫ్రెండ్షిప్ అనే ఒక ముసుగేసుకొని ఆడి ఒరిజినాలిటీ నీకు కనబడకుండా నీ మీద ఒక ముసుగేసుకొని నిన్ను ఆడి అవసరానికి ప్రతిసారి బీభత్సంగా వాడేసుకుంటున్నాడు. ఆడి ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్కి నువ్వు పడిపోయి అదే నిజమైన ఫ్రెండ్షిప్ అని మోసపోయి మంచోళ్ళందరినీ దూరం పెట్టేసి ఆడికే మ్యాక్సిమం టైం అంతా ఇస్తున్నావు. ఒక్కోసారి నీ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు టైం కేటాయించకుండా ఆడికే వాల్యూ ఇచ్చుకొని ఆడినే ఇంపార్టెన్స్గా తీసుకొని ఆడి అవసరాలే నీ అవసరాలుగా, ఆడి సిచ్యువేషన్సే నీ సిచ్యువేషన్స్గా, నీ పనులు అయినా అవ్వకపోయినా వాటిని పక్కన పెట్టేసి ఆడి పనులు అయితేనే నాకు ముఖ్యమని తెగ బీభత్సంగా ఆడిని నమ్మి మోసపోతున్నావు గుడ్డిగా. ఆడేం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ముంచే పనిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మంచోడెవడో, ఫ్రెండ్షిప్ అనే ముసుగేసుకుని నిన్ను ముంచేవాడెవడో తెలుసుకో. లైఫ్లో ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలితే తట్టుకొని నిలబడడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి లైఫ్లో ఎలాంటి ఎదవని నమ్మి మోసపో. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసుకో. ఓకేనా? సరే, ఉంటా మరి.